ఆంధ్ర రాజకీయాలు మరియు పాలనలో ఇప్పుడు ఒక కొత్త అంశం పెద్ద చర్చకు జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కీలక నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీరు తరచూ పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ కు వెళ్లి సేద తీరుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కీలక మంత్రి ముగ్గురు తరచూ హైదరాబాద్ కు వెళ్లడంపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైన్యం రకరకాలుగా విశ్లేషణ చేస్తుంది. ఇంతకీ వీరు ఎన్నిసార్లు హైదరాబాద్ కు వెళ్లారు? దీనిపై ప్రతిపక్షం అస్త్రంగా వాడుతున్న విమర్శలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా సైన్యం చేస్తున్న విశ్లేషణ ప్రకారం ఏపీ పాలకుల తీరు అన్యాయంగా ఉందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. దేశంలోని మరే రాష్ట్రంలోని ఇంకే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వ్యవహరించని రీతిలో వీరి వ్యవహారం ఉందంటున్నారు. ముఖ్యంగా గన్నవరంలో ఎక్కే విమానం, హైదరాబాద్ లో దిగే విమానం అన్నట్లుగా వీరి ప్రయాణాలు మారిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. వీకెండ్ లోనే కాదు, సెలవు రోజుల్లోనూ ప్రత్యేక విమానాల్లో తరచూ హైదరాబాద్ కు వెళ్లి వస్తుండడం పాలనకు ఆటంకంగా మారిందనే మాట వినిపిస్తోంది. రాష్ట్రాన్ని పాలించే కీలక నేతలే తరచూ హైదరాబాద్ కి వెళ్లడం ఏమిటనేది ప్రధాన చర్చగా మారింది. ప్రతిపక్ష సోషల్ మీడియాలో ఈ అంశాన్ని ఒక బలమైన అస్త్రంగా వాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కీలక నేతల ప్రాణాలకు సంబంధించిన లెక్కలు కట్టి మరీ ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 71 సార్లు హైదరాబాద్ కు వెళ్లి వచ్చినట్లుగా లెక్కలు కట్టి హైలైట్ చేస్తోంది. మొన్న ముగిసిన ఆదివారం పర్యటనతో ఇది 71వసారి విజయవంతంగా ముగిసిందని విపక్ష మీడియా చెబుతోంది. మంత్రి నారా లోకేష్ సైతం గడిచిన 16 నెలల్లో ఏకంగా 77 సార్లు హైదరాబాద్ కు వెళ్లి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ వేదికగానే తన పనులన్నీ చెక్కబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏపీలో ఉంటున్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల వైరల్ ఫీవర్ తో బాధపడినప్పుడు చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లడం పైన విమర్శలు వచ్చాయి. ఆరోగ్యం బాగోలేని వేళ కూడా చికిత్స కోసం ఏపీలోని ఏదైనా ఆసుపత్రిలో తీసుకుంటే బాగుండేదన్న మాట బలంగా వినిపించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కీలక మంత్రి తరచూ హైదరాబాద్ కు వెళ్లడంపై ప్రతిపక్షం ఇంత బలంగా అస్త్రాన్ని వాడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వాధినేతలు ఈ పంచులకు ఎలాంటి సమాధానమిస్తారో, పరిపాలన రాజధానిపై తాము పూర్తి దృష్టి పెడుతున్నామని ప్రజలను ఎలా విశ్వసింపజేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.